కోడలికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అయినా లేకపోతే ఆమె సంపాదించుకున్న ఆస్తి అయినా అది ఎవరికి చెందుతుంది? అత్తమామలకు చెందుతుందా, తల్లిదండ్రులకు చెందుతుందా? యూజువల్లీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ చదువుకున్న మహిళలు ఎవరైతే సంపాదిస్తున్నారో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో విల్లు రాయండి అని చెప్పింది. మీరు డెఫినెట్గా వీలునామా అనేది రాయండి అమ్మా అని. ఎందుకంటే పూర్వము ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఆడవారికి అన్ని ఆస్తులు ఉండేవి కావు, ఏవైనా వస్తే హస్బెండ్ నుంచి వచ్చిన ఆస్తులు. ఓకే, ఇట్లాంటి సందర్భంలో యూజువల్లీ కోడలు చనిపోయింది, వీలునామా రాయలేదు అనుకుందాం. ఫస్ట్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు అంటే భర్త, తన పిల్లలు. వాళ్ళు కూడా లేరు అని అంటే అప్పుడు భర్త వైపు బంధువులకి, అత్తమామలకి, వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత క్లాస్ 3 లీగల్ హెయిర్స్లోకి తన తల్లిదండ్రులు వస్తున్నారు. సో ఎప్పుడైతే ఎనాక్ట్మెంట్ ఇది వచ్చిందో అప్పుడులో ఈ సోషల్ సినారియోస్ ఇలా లేవు కాబట్టి ఆ ఎనాక్ట్మెంట్ వచ్చింది. సో డెఫినెట్లీ కోడలి ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే భర్తకి, పిల్లలకి చెందుతుంది. ఆ తర్వాత అత్తమామలకి, ఆ తర్వాత తన తల్లిదండ్రులకి.